న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. కనుమ పోలేరు తల్లినే నమః. యావత్ ప్రపంచానికి సృష్టికర్త, విశ్వ బ్రాహ్మణ కులానికి ఆరాధ్య దైవం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి గురించి మనమందరం ఒక్కసారి తెలుసుకుందాం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు క్రీస్తు శకం 17వ శతాబ్దం 1608 సంవత్సరం నవంబర్ 26న జన్మించినట్లు చరిత్ర చెబుతుంది. జన్మస్థలం పాపాగ్ని మఠం, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. తండ్రి పరిపూర్ణాయాచార్యులు, తల్లి ప్రకృతాంబ. ఏకైక కుమారుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామివారు. వీరబ్రహ్మం గారు ప్రసిద్ధి కాలజ్ఞానాన్ని భవిష్యత్తు తరాల వారికి అందించి ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందో, ఎప్పుడు ఏ విచిత్రం జరుగుతుందో తెలియచెప్పిన మహానుభావుడు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి. వారు కోసం ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు కూడా సరిపోవు ఈ మహనీయుని గురించి చెప్పటానికి. ఇదిలా ఉంటే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం లింగాల తిరువూరు గ్రామంలో వీరబ్రహ్మం గారి దేవాలయాన్ని స్థాపించిన విశ్వబ్రాహ్మణ కులస్తులందరూ కలిసి ఆత్మీయ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం ఎంతో చెప్పుకోదగినటువంటి విషయం. వీటన్నింటికీ మించి మంచి విషయం మరొకటి ఉంది. అది ఏమిటి అంటే, జిల్లా అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ మత్తుర్తి గంగారాము గారు, జిల్లా కార్యదర్శిగా బ్రహ్మశ్రీ చేబ్రోలు సూరిబాబు గారు, సబ్బవరం మండల విశ్వబ్రాహ్మణ సంఘానికి వీరు ప్రాతిపద్యం వహిస్తున్నారు. అంటే అది కేవలం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇచ్చినటువంటి ఒక వరం. అది మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే గంగారాం గారు అన్నారు. ఈ చక్కని కార్యక్రమానికి మంగళవారం ఏర్పాటు చేసినందుకు అటు గ్రామ ప్రజలు, ఇటు విశ్వబ్రాహ్మణ కులస్తులు కూడా అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. నేను సబ్బవరం మండలం విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు పొన్నాడ రామకృష్ణ నా పేరు. ఇవాళ సంఘాన్ని సుమారు 2010లో దీన్ని రిజిస్ట్రేషన్ చేసి దపదపాలుగా డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది. అదే భవన నిర్మాణ విషయంలోకి వచ్చినప్పుడు అధికంగా కార్డులు చేయించి సబ్బవరం మండలాన్ని డెవలప్ చేయడం కూడా జరిగింది. కొంతమంది కార్మికులకి ఏ ఒక్క విషయంలోనూ కూడా ఏ విధంగా సాయపడాలో ఆ విధంగా కొంతవరకు మనం సాయపడినప్పటికీ కూడా మాది సంఘాల వారీగా ప్రెసిడెంటే తప్ప మాకు డబ్బులు వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి మనం విజృంభించాల్సింది సంఘాల ద్వారాగా మా నుంచి చెప్పుకోవాల్సిన విషయాలే ఉన్నాయి. ఇవాళ ఈ మీటింగ్ గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో 2019 వరకు కూడా మాకు భవన నిర్మాణం నుంచి కార్డుల నుంచి సుమారు డెలివరీలకు కానీ మామూలు మ్యారేజ్లకు కానీ భవన నిర్మాణం నుంచి డబ్బులు వచ్చేవి. అదేవిధంగా కొంతవరకు ఏదో ఆర్థిక సహాయం అందినట్టు ఉండేది. ఇవాళ జిల్లా సంఘం మనం ఏదైతే కోరుకున్నామో అదే భవన నిర్మాణం దాన్ని మళ్ళీ త్వరలో అమలు చేసే విధానం ఉంది. కాబట్టి ప్రతి దిక్కుని కూడా ఈ సమావేశాలు పెట్టి దీన్ని మనం డెవలప్ చేద్దాం, దీన్ని ఎంతవరకు అయితే మనం ఇచ్చేయగలమో దాన్ని చెయ్యమని చెప్పి జిల్లా సంఘం నుంచి కబురు రాగానే దీన్ని కూడా ఒక మండలంలో పెట్టి సరిపెట్టే విధంగా కాకుండా మా విశ్వబ్రాహ్మణ సోదరులు ఎంతమంది అయితే ఉన్నారో ఈ మండలంలో ప్రతి గ్రామాలకి ఒక 5 గ్రామాలకి ఒక మీటింగ్ పెట్టి రక్షణ చట్టం కూడా బీసీ రక్షణ చట్టం కూడా తెలియపరచాలని చెప్పేసి అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాం. మరి మా విశ్వబ్రాహ్మణ డిమాండ్లన్నీ కూడా ఏదైతే జేహబీసీలో డిక్లరేషన్ లో మాకు పొందుపరిచారో మరి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేయాలని చెప్పేసి ఈ మీడియా ప్రకారంగా మేము కోరుకున్నాం. మరి దీన్ని లేబర్ కార్డు కూడా ఎక్కువగా కూడా అమలు చేసి మా విశ్వబ్రాహ్మణులు ఆదుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. మరి విశ్వబ్రాహ్మణుల్ని రేపు జరగబోయే కులగణన మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి దాన్ని కులగణనలో విశ్వబ్రాహ్మణ బీసీ అనే దీన్ని మరి దాన్ని పొందుపరచాలని చెప్పేసి మా విశ్వబ్రాహ్మణులు చెప్పడం జరుగుతుంది. మా విశ్వబ్రాహ్మణులు కూడా దాన్ని పూర్తిగా అవగాహన తీసుకొని విశ్వబ్రాహ్మణ బీసీ దాన్ని బీసీఏలో చేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. మరి దాన్ని డిక్లరేషన్ లో కూడా పెట్టడం జరిగింది. మరి దాన్ని పూర్తిగా అమలు చేసిన తర్వాత కులగణన జరిపి ఆ కులగణనలో విశ్వబ్రాహ్మణ బీసీఏ అని మా విశ్వబ్రాహ్మణులు చేయాలని చెప్పి మా విశ్వబ్రాహ్మణులు కూడా చెప్పడం జరుగుతుంది.
మరి కొన్ని దిక్కులైతే కంసాలని, కొన్ని దిక్కుల సొన్నకారులని, కొంతమంది కార్పెంటర్లని, కొంతమంది సరాబులు అని చెప్పేసి కాకుండా మా విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఒక నినాదం మీద ఉండి విశ్వబ్రాహ్మణ బీసీ బి నుంచి బీసీ ఏలో చేర్చిన తర్వాత ఈ మీటింగ్ పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఆత్మీయ సమావేశం. ఎందుకు అంటే మనము మన కష్టాలు, మన ప్రసాద్ గారు చెప్పినట్టు 3 సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాలు, పనులు లేవు, అలాగనే సరైన నిధులు లేవు. వీటి కోసమనే మనం మాట్లాడుకొని మన బాధని ఎలా పైకి తీసుకెళ్లాలా అనే ఉద్దేశంలో మాట్లాడాలనే విషయంతోనే ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. చెప్పవలసింది ఏంటంటే ఆత్మీయ సమావేశం అనేది మెయిన్ కాన్సెప్ట్ ముందుకి ప్రతి గ్రామం నుంచి మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. పురస్కరించుకొని చేయవలసింది ఏంటంటే ప్రథమంగా మనకి గవర్నమెంట్ నుంచి చాలా నిధులు ఉన్నాయి. ఆ నిధుల నుంచి ఎలాగ వాడుకోవాలి ఏంటి వెనకబడి చాలా వాటికి మీ నెంబర్ గారు చెప్పినటువంటి విషయాలు పనులు లేక 3 సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నప్పటికీ కూడా చాలా తెలుసుకోవలసినవి కూడా చాలా ఉన్నాయి. మన పెద్దలు ఉన్నారు. మెయిన్ ఏంటంటే చెప్పడానికి ఈరోజు ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి మేము కొంత టైమే తీసుకుంటాము. మిగతా అంతా పెద్దలు మాట్లాడాలా. ప్రతిదైనా మేమైతే ఎప్పుడు మాట్లాడుతున్నదే. మిగతాది మన ముఖ్య అతిథిగా వచ్చింది ఏవైతే వచ్చిందో పైనుంచి వచ్చిన నిధుల కోసం కానీ వేరే ఫండ్స్ కోసం కానీ అన్నీ కూడా మీకు తక్కువ కాలం ఉండడం, తక్కువ టైం ఉండడం వల్ల నేను సభను ముగిస్తాను.